శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనము బాబా సమానంగా సంపూర్ణ నిర్వికారిగా అవ్వాలి. బ్రహ్మా బాబా తన సంపూర్ణ స్థితిని చేరుకున్నారు. 3 మహనీయతలను ధారణ చేశారు. 1 నిరాకారి స్థితి, 2వది నిర్వికారి స్థితి, 3వది సంపూర్ణ నిరహంకారి స్థితి. తన అహంకారమును సదా కోసము సమాప్తం చేశారు. ఏ యోగి ఆత్మ అయినా సంపూర్ణ నిరహంకారిగా అవుతే వారు ఎంతో నిర్మలంగా అవుతారు. ఈ నిరహంకారత్వము వారిని ఎంతగానో శక్తిశాలిగా కూడా చేస్తుంది. నిరాకారి స్థితి కోసము ఎంతో ఎక్కువగా యోగాభ్యాసము బాబా చేశారు. మనము కూడా చేయాలి. అష్టరత్నాలకి గుర్తు ఏమనగా వారు 1 సెకండులో దేహానికి అతీతంగా అవుతారు. అనగా 1 సెకండులో మనసు శాంతిగా అవుతుంది. తన ఆత్మిక స్వరూపంలో స్థిరపడుతుంది. అంతిమంలో వారికి ఒక్కరు తప్ప ఇంకేమీ గుర్తురాదు. వారు ఎంత సహజ స్థితిలో శరీరము వదిలేస్తారు అంటే అస్సలు ఏమీ జరగలేదా అన్నట్లుగా. ఇక్కడ ఉన్నవారము అక్కడికి వెళ్ళాము, అసలు ఏమీ జరగలేదా అన్నట్లుగా. కేవలం ఒక్క బాబా స్మృతిలో అంతిమంలో యోగయుక్తంగా అయ్యి దేహమును వదిలివేయడము, ఇది మనందరి కోసము ఎంతో గొప్ప ప్రాప్తి. మనము నిర్వికారిగా కూడా అవ్వాలి. మాయ యొక్క 5 వికారములు మరియు ఆ 5 వికారముల సూక్ష్మ స్వరూపములు అన్నింటినీ మనము జయించాలి. దీనితో పాటుగా ప్రకృతి యొక్క పంచతత్వముల ఆకర్షణ నుండి కూడా ముక్తులుగా అవ్వాలి. పంచవికారములు మరియు పంచతత్వములు, ఈ పంచతత్వములతోటే శరీరము తయారైనది. ఈ శరీరమే ఆకర్షణ కలిగిస్తుంది, వికారములకు కూడా కారణమవుతుంది. కావున ఈ 10పై మనము విజయము ప్రాప్తింపచేసుకోవాలి. మనము నిర్వికారిగా అయ్యే సుందర సంకల్పము చేద్దాము. గుర్తుపెట్టుకోవాలి, ఏ ఆత్మ అయితే సంపూర్ణ నిర్వికారిగా అవుతుందో, ఇంగ్లీష్లో వైస్లెస్ గా అవుతుందో, వారికి బాబాతో కనెక్షన్ వైర్లెస్ వలె ఉంటుంది. వైస్లెస్ మరియు వైర్లెస్ కనెక్షన్ కి అధికారులు. ఎంతగా వైస్లెస్ నిర్వికారిగా అవుతామో అంతగా బాబాతో కనెక్షన్ స్పష్టంగా ఉంటుంది మరియు బాబా యొక్క టచింగ్ సహజంగా ప్రాప్తిస్తుంది. ఎవరైతే బాబా యొక్క మాట మాకు అర్థం కావడం లేదు, మేము బాబాని అడుగుతున్నాము కానీ టచింగ్ లభించట్లేదు, మేము గ్రహించట్లేదు అంటారో వారు చెక్ చేసుకోవాలి మేము ఎంత నిర్వికారిగా ఉన్నాము అని, మాయ యొక్క అన్ని స్వరూపములపై ఎంత విజయం పొందాము అని. ఆత్మ సంపూర్ణ నిర్వికారిగా తయారవుతే వారి చిత్తము పూర్తిగా నిర్మలంగా అవుతుంది. వారి భావనలు ఇతరుల కోసం సంపూర్ణంగా శ్రేష్టంగా అవుతాయి. మనము నిర్వికారిగా అయి పౌర్ణమి చంద్రుని వలె ఈ ప్రపంచంలో వెలిగిపోతూ ప్రపంచ అంధకారమును సమాప్తం చేయాలి. నిర్వికారి ఆత్మలే వాస్తవంగా పూజ్య ఆత్మలుగా అవుతారు. ఈ నిర్వికారి స్థితి ఆధారంగానే ఎవరికైనా సంపూర్ణంగా పూజ జరుగుతుంది, విధిపూర్వకంగా పూజ జరుగుతుంది. బ్రహ్మా బాబా ఈ స్థితినే చేరుకున్నారు. అందుకే బాబా సమానంగా అయ్యారు. మనము కూడా బాబా సమానంగా అగుటకు నిర్వికారిగా అవ్వాలి. ఈ రోజంతా సంకల్పం చేద్దాము. నేను పరమ పవిత్ర ఆత్మను, పవిత్రతా సూర్యుడను. బాబా నుండి పవిత్రతా కిరణములు గ్రహిస్తూ ఉండాలి. ఎంతో సహజంగా బాబా నుండి పవిత్రతా కిరణములు నాపై పడుతూ ఉన్నాయి. నడుస్తూ తిరుగుతూ ఈ కిరణముల ఫౌంటైన్ కింద ఉన్నాము. ఎటు చూస్తే అటు పవిత్రతా వైబ్రేషన్సే వెళ్తూ ఉన్నాయి. ప్రకృతికి కూడా మన పవిత్రతా వైబ్రేషన్స్ యొక్క సహాయము లభిస్తూ ఉన్నది. నీటిని చూస్తే ఆ నీటికి పవిత్రతా వైబ్రేషన్స్ చేరుకుంటున్నాయి.
కొండలు పర్వతాలు చూస్తే వాటికి వైబ్రేషన్స్ చేరుకుంటున్నాయి. వృక్షములను చూస్తే వాటికి కూడా చేరుకుంటున్నాయి. ఈ విధమైన అభ్యాసం చేస్తూ ఉండాలి. నేను పరమ పవిత్ర ఆత్మను, పవిత్రత సూర్యుడను, బాబా యొక్క పవిత్రతా కిరణముల కింద ఉన్నాను. నేను ఎటు చూసినా అటువైపుకి పవిత్రతా కిరణములు వ్యాపిస్తూ ఉన్నాయి. ఇలా సంపూర్ణ ప్రకృతికి పవిత్రతా దానము ఇద్దాము మరియు సంపూర్ణ వాయుమండలమును పరివర్తన చేయుటకు వైబ్రేషన్స్ ఇద్దాము. ఓం శాంతి.